ప్రతి అమ్మాయి కోరుకునే అందమైన కళ తనను రాణిలా చూసుకుని భర్త. శారద జీవితం కూడా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలో మొదలైంది. నా దేవత నువ్వు అన్నతని మాటల్లో ఆమె ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆ పిలుపులోని మాధుర్యం ముందు ఈ లోకంలో ఏది సరికాదు అనుకుంది. కానీ ఆ అంతులేని ప్రేమ వెనుక ఒక అనుమానపు నీడ ఉందని తెలిస్తే, పూల బాటలో ముళ్ళు మొలిస్తే ఇది ఒక మలుపు తిరిగిన ప్రేమ కథ. మరి కథలోకి వెళ్తే, సాయంకాలపు సూర్యుడు పడమటి కొండల వెనుక దాగుడుమూతలాడుతూ ఉంటే ఆకాశమంతా ఎరుపు రంగు పులుముకుంది. అప్పుడే ఆఫీస్ బస్సు ఆగి ఇంటివైపు నడుస్తున్న శారదాముఖంలో మాత్రం ఆ సాయంకాలపు ప్రశాంతత లేదు. ఆ మనసంతా ఏదో తెలియని అలజడి. చేతిలోని కూరగాయల సంచి బరువుగా అనిపిస్తున్నాం. గుండెలోని బరువు ముందు ఆ తుచ్చంగా తోచింది. శారద పేరుకు తగ్గట్టే కలగా హుందాగా ఉండే మనిషి. డిగ్రీ చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుంది. ఆ భర్త రఘురాం బ్యాంకు ఉద్యోగి. పెళ్ళై 5 ఏళ్ళు గడిచినా వాళ్ళ దాంపత్యం మీద పడిన నీలి నీడలు మాత్రం ఇంకా తొలగలేదు. రఘురాం చెడ్డవాడు కాదు, కానీ అతని ప్రేమలో ఒక వింతైన జబ్బు ఉంది. అదే అనుమానం. అది ప్రేమ ముసుగులో వచ్చే విషయమని శారదకు పెళ్ళైన కొత్తలోనే అర్థమైంది. గేటు తీసి లోపలికి అడుగు పెట్టగానే వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న రఘురాం కనిపించాడు. అతని కళ్ళు పేపర్ మీద ఉన్న మనసు మాత్రం గేటు శబ్దం మీదే ఉందని శారదకు తెలుసు. ఈరోజు లేట్ అయింది. పేపర్ మడత పెడుతూ కనీసం ఆమె వైపు చూడకుండానే అడిగారు రఘురాం. అతని గొంతులో ఆ ఆరా తీసే ధోరణి శారద గుండెని పిండేసింది. బస్సు దొరకలేదండి, ట్రాఫిక్ జామ్ అయింది అంటూ లోపలికి నడవబోయింది శారద. ట్రాఫిక్ జామా, లేక ఆఫీస్లో మీ కొలీగ్ సురేష్ గారు డ్రాప్ చేస్తానంటే మాటల్లో పడి ఆలస్యమైందా? రఘురాం మాటలు ఈటెల్లా వచ్చి ఆ వీపును తాకాయి. శారద ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూడలేదు. కళ్ళల్లో నీళ్లు గిర్రిన తిరిగాయి. సురేష్ ఆమె పక్కన సీట్లో కూర్చుని సహోద్యోగి మాత్రమే. రఘురాంకి సురేష్ అంటే ఎందుకంత అనుమానమో ఆమెకి ఎప్పటికీ అర్థం కాదు. నిట్టూర్పుని దిగమింగుకొని మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళి చీర మారుస్తూ ఉండగా ఆ మనసు 5 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. పెళ్లి చూపుల్లో రఘురాం ఎంత మృదువుగా మాట్లాడాడు. శారద, నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం నాకు ఇష్టం అని అన్నాడు. ఆ మాటలకు ఆమె ఎంత మురిసిపోయింది. కానీ ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఆమెకు సంకెళ్ళు వేస్తుందని ఊహించలేదు. రాత్రి భోజనాల దగ్గర వాతావరణం గంభీరంగా ఉంది. రఘురాం మౌనంగా తింటున్నాడు. శారద వడ్డిస్తుంది. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప ఆ గదిలో ఇంకేం శబ్దం లేదు. ఆ నిశ్శబ్దం ఒక యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. ఈ శనివారం సినిమాకి వెళ్దామా? రఘురాం హఠాత్తుగా అడిగాడు, ప్లేట్లోంచి తల ఎత్తకుండానే. శారద ఉలిక్కిపడింది. అతని మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. అలాగేనండి అంది నెమ్మదిగా. ఏ సినిమా? నీకు ఇష్టమైన హీరోదా, లేక ఆఫీస్ వాళ్ళు బాగుందని చెప్పిన సినిమానా? మళ్ళీ అదే వెటకారం. శారద చేతిలో గరిట జారి కింద పడింది. శబ్దానికి రఘురాం తలెత్తి చూశాడు. ఆమె కళ్ళల్లో భయం, బాధ కలగలిపిన ధైర్యం చూసి అతనిలో ఎక్కడో చిన్న పశ్చాత్తాపం కలిగింది. కానీ తనలోని అభద్రత భావం దాన్ని వెంటనే కప్పేసింది. సారీ శారద, ఏదో ఆఫీస్ టెన్షన్లో అలా అన్నాను అని అన్నాడు. కానీ ఆ మాటల్లో ఆత్మశుద్ధి లేదని శారదకు తెలుసు. ఆ రాత్రి పక్క మీద పడుకున్నాక శారదకు నిద్ర రాలేదు. రఘురాం వైపు తిరిగి పడుకుంది. నిద్రలో అతను అమాయకమైన చిన్న పిల్లలా కనిపిస్తున్నాడు. ఎందుకు రఘు, ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు? నా ప్రవర్తనలో ఏ లోపం చూశావు అని మనస్సులోని ప్రశ్నించుకుంది. మర్నాడు ఆదివారం. శారద ఉదయాన్నే లేచి ఇంటి పనులు చెక్కబెడుతుంది. రఘురాం ఇంకా నిద్ర లేవలేదు. ఫోన్ మోగింది. అది రఘురాం ఫోన్. టేబుల్ మీద వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్ మీద అంజలి అని పేరు మెరిసింది. శారద ఆగిపోయింది. అంజలి రఘురాం ఆఫీస్లో కొత్తగా చేరిన జూనియర్.
ఈ మధ్య తరచుగా ఫోన్లు చేస్తుంది, పని కోసమే అని రఘురాం చెప్పినాం. ఒక స్త్రీ సహజాతంతో శారదకు ఏదో తేడాగా అనిపించేది. కాంతనెప్పుడు రఘురాంని అనుమానించలేదు. అనుమానం అనే విషం ఎలాంటిదో అనుభవిస్తున్న మనిషిగా ఆ విషయాన్ని ఎదుటివారి మీద చిమ్మటానికి ఆమె నిశ్చయం. అంతలో రఘురాం నిద్రలేచి ఫోన్ తీసుకున్నాడు. హలో అంజలి, ఆ చెప్పు. లేదు, ఫ్రీగానే ఉన్నాను అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అతను మాట్లాడుతున్న తీరుల నవ్వులో ఒక చనువు కనిపించింది. శారద గుండెల్లో రాయిపోయినట్లయింది. తనతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు లేని ఉత్సాహం, ఆ నవ్వు వేరే స్త్రీతో మాట్లాడేటప్పుడు ఎందుకు? 10 నిమిషాల తర్వాత రఘురాం లోపలికి వచ్చాడు. ముఖంలో ఏదో తెలియని ఆనందం. శారద, కాఫీ ఇస్తావా అని అడిగాడు. శారద కాఫీ కప్పు అందిస్తూ ఉంటే అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు. ఈ పొగడ్త వెనక అంతర్యం ఏమిటి? అంజలితో మాట్లాడిన సంతోషమా, లేక తన్ను మభ్యపెట్టే ప్రయత్నమా? శారద మనసులో మొదటిసారిగా ఒక చిన్న అనుమానపు బీజం పడింది. ఇప్పటిదాకా బాధితురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు అదే అనుమానపు రొంపులోకి జారిపోతుందా? రఘు, అంజలి గారు ఎందుకు ఫోన్ చేశారు? ధైర్యం చేసి అడిగింది శారద. రఘురాం ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా ఉన్న నవ్వు మాయమై కళ్ళల్లో కోపం నిండింది. ఆఫీస్ పని మీద చేసింది. ఎందుకు? నువ్వు నా ఫోన్ కాల్స్ మీద నిఘ పెడుతున్నావా అని గట్టిగా అరిచాడు. నిఘ కాదు రఘు, ఆదివారం ఉదయం కదా అని శారద నసిగింది. ఆదివారం అయితే ఆఫీస్ పనులు ఉండకూడదా? అయినా నీకు లేనిపోని అనుమానాలెందుకు? నేను నీలాగా పరాయి మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం లేదు కదా. ఆ మాట శారద గుండెల్లో బాకులా దిగింది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ఉబికి వచ్చాయి. కాఫీ కప్పు అక్కడే పెట్టి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. తలుపు వేసుకున్న గదిలో శారద ఎంతసేపు ఏడ్చిందో ఆమెకు తెలియదు. కన్నీళ్ళు ఇంకిపోయి కళ్ళు మంటలు పుడుతున్నాయి. గదిలోని ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప బయట ప్రపంచం అంతా నిశ్శబ్దమైపోయినట్లు అనిపించింది. ఆకలి, దాహం వేయటం లేదు. కేవలం గుండెలో ఏదో తెలియని బరువు. పెళ్ళైన కొత్తలో రఘురాం తనని నా దేవత అని పిలిచిన రోజులు కళ్ళ ముందు కదలాడాయి. ఆ పిలుపులో ఆరాధన ఉండేది. కానీ ఇప్పుడు అదే గొంతులో అనుమానం, అవిశ్వాసం, అసహనం. కొంతసేపటికి తలుపు చప్పుడైంది. రఘురాం కాబోలు అనుకుంది శారద. కానీ అది బయట తలుపు వేసిన శబ్దం. ఉలిక్కిపడి లేచి కిటికీలోని చూసింది. రఘురాం తన బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? తనతో గొడవ పడిన కోపంలో బయటకు వెళ్తున్నాడా? లేక ఆ మెసేజ్లో చెప్పినట్టు సాయంత్రం కలుద్దాం అన్న మాటను నిజం చేయడానికి వెళ్తున్నాడా? బైక్ గేట్ దాటి వెళ్ళిపోయాక శారద నీరసంగా గదిలోంచి బయటకు వచ్చింది. ఇల్లంతా బోసిపోయి ఉంది. వంటింట్లో సగం తాగిన కాఫీ కప్పు అలాగే ఉంది. డైనింగ్ టేబుల్ మీద వండని కూరగాయలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తన జీవితం కూడా అలాగే తయారైందేమో అనిపించింది ఆమెకు. చేయవలసిన పనుల మీద శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించింది. కానీ మనసు లాగుతుంది. అసలు రఘురాంకి ఏమైంది? పెళ్లికి ముందు అతని గతం గురించి తనకు తెలిసింది చాలా తక్కువ. రఘురాం తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి గారాబంగా పెంచింది. బంధువుల్లో ఎవరిదో మోసం వల్ల ఆస్తిలో కొంత భాగం పోయిందని, అప్పటి నుంచి రఘురాం మనుషుల్ని నమ్మటం తగ్గించేశాడని అత్తయ్య ఒకసారి చెప్పారు. కానీ ఆ విశ్వాసం కట్టుకున్న భార్య మీద కూడా. సాయంత్రం 4 గంటలు నగరంలోని ఒక కాఫీ షాప్లో రఘురాం కూర్చుని ఉన్నాడు. ఎదురుగా అంజలి లేత గులాబీ రంగు చుడిదార్లు, చెవులకు పెద్ద దిద్దులతో చాలా మోడ్రన్గా, ఆకర్షణీయంగా ఉంది. రఘురాం ముఖంలో అప్పటిదాకా ఉన్న కోపం ఇప్పుడు ఆమెను చూడగానే మాయమైంది. ఏంటి సార్ అంత డల్గా ఉన్నారు? మేడంతో గొడవ? అంజలి కాఫీ సిప్ చేస్తూ చనువుగా అడిగింది. రఘురాం నిట్టూర్చాడు. గొడవని కాదు అంజలి. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు ఎంత ప్రేమించి ఏం లాభం? చిన్న విషయం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటుంది. తన ఆఫీస్లో మగవాళ్ళతో క్లోజ్గా ఉంటే నేను భరించాలా? అదే నేనెవరితోనైనా మాట్లాడితే మాత్రం నాన్న యాగి చేస్తుంది అని అన్నాడు తన తప్పుని కప్పుచ్చుకుంటూ.
నిజానికి శారద ఎప్పుడు యాగి చేయలేదు. కానీ మనిషి స్వభావం అంతే. తన తప్పును సమర్థించుకోవడానికి ఎదుటివారి మీద నిందలు వేయటం సహజం. అంజలికి రఘురాం మనస్తత్వం అర్థమైంది. అతనికి కావాల్సింది ఓదార్పు కాదు, తన ఈగోని సంతృప్తిపరిచే మాటలు. పాపం సార్, మీరు మీలాంటి సిన్సియర్ హస్బెండ్ దొరకటం మేడం అదృష్టం. కానీ కొందరికి ఆ అదృష్టం విలువ తెలియదులేండి. మీరు బాధపడకండి, నేను ఉన్నానుగా మీ ఫ్రెండ్ని అంటూ రఘురాం చేతిని తన చేతిలోకి తీసుకుంది అంజలి. ఆ స్పర్శ రఘురాంకి విద్యుత్ షాక్లా తగిలింది. కానీ వెనక్కి లాక్కోలేదు. శారద చేతిలో ఉండే కరుకుదనం అంజలి చేతిలో లేదు. చాలా మృదువుగా ఉంది. తన భార్య తను అనుమానిస్తుందని గొడవపడి వచ్చిన రఘురాం ఇప్పుడు పరాయి స్త్రీ స్పర్శలో సేద తీరుతున్నాడు. ఎంత విచిత్రమైన వైరుధ్యం! ఇది మోసం కాదా అని అతని అంతరాత్మ ప్రశ్నించినా దాన్ని అణిచివేశాడు. శారద నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నేనిలా ఉండటంలో తప్పులేదు అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. థ్యాంక్స్ అంజలి, నువ్వు నా బాధను అర్థం చేసుకున్నావు. ఈ మధ్య ఆఫీసులో కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. ఇంట్లో ఇలా ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అన్నారు రఘురాం. మనం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామా సార్? మైండ్ ఫ్రెష్ అవుతుంది అంజలి కన్ను గీటుతూ అడిగింది. రఘురాం ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంటికి వెళ్తే మళ్ళీ శారద దిగులు ముఖం, మౌనం భరించాలి. ఇక్కడైతే అంజలి కబుర్లు నవ్వులు. సరే వెళ్దాం, కానీ రాత్రి 8 లోపు నేను ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు. ఇక్కడ ఇంట్లో శారద మనసు కీడు శంకిస్తుంది. రఘురాం ఫోన్కి కాల్ చేద్దామని తీసింది. కానీ మళ్ళీ నిఘ పెడుతున్నావా అని అరుస్తాడేమోనన్న భయం. ఫోన్ పక్కన పడేసి బాల్కనీలో కూర్చుంది. అప్పుడే పక్కింటి వసుంధర వచ్చింది. ఏంటి శారద, ఒంటరిగా కూర్చున్నాం? రఘురాం గారు కనిపించట్లేదు. ఆదివారం కదా, ఎక్కడికైనా వెళ్ళారా? శారద బలవంతంగా నవ్వింది. ఆఫీస్ అర్జెంటు పని ఉండి వెళ్ళారండి, ఇప్పుడే వస్తారు అని అబద్ధం చెప్పింది. ఆఫీస్ పనా? ఇందాక నేను మార్కెట్కి వెళ్తూ ఉంటే అశోక్ నగర్ రోడ్లో ఆయన బైక్ కనిపించింది. వెనకాల ఎవరో లేడీ కూడా ఉన్నారు. బహుశా మీ చుట్టాలేమో అనుకున్నాను. వసుంధర యథాలాపనంగా అనేసింది. శారద గుండె ఆగిపోయినంత పనైంది. అశోక్ నగర్ అటువైపు రఘురామ ఆఫీస్ లేదు. వెనకాల లేడినా? అంజలి. అవును, మా ఆయన కజిన్ సిస్టర్ వచ్చింది ఊరు నుంచి, ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్ళి ఉంటారు అని కంగారుగా కవర్ చేసింది శారద. వసుంధర వెళ్ళిపోగానే శారద కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. తన అనుమానం నిజమేనా? రఘురాం తనను నిందిస్తూ తను మాత్రం వేరే స్త్రీ తిరుగుతున్నాడా? ఇన్నాళ్ళు రఘురాం అనుమానాన్ని ఒక జబ్బుగా, అతను బలహీనతగా చూసింది శారద. కానీ ఇప్పుడు అది కేవలం బలహీనత కాదు, తన తప్పుల్ని కప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమా? రాత్రి 9 గంటలు. గేటు శబ్దం వినిపించింది. శారద సోఫాలో అలాగే కూర్చుని ఉంది. రఘురాం లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఉల్లాసం. కానీ శారదను చూడగానే దాన్ని దాచేసి అలసిపోయినట్టు ముఖం పెట్టాడు. అబ్బా, ఫుల్ ట్రాఫిక్. ఆఫీస్లో ఆ క్లయింట్ మీటింగ్ అయ్యేసరికి తల ప్రాణం తూకకు వచ్చింది అంటూ సూస్వీపుతూ చెప్పాడు. శారద మౌనంగా అతని వైపు చూస్తుంది. అతని చొక్కా మీద సన్నని పరిమళం. అది అతను వాడే సెంటు కాదు, మల్లెపూల వాసన లాంటి లేడీస్ పర్ఫ్యూమ్. ఆఫీస్లో ఈరోజు మీటింగ్ ఉందా? శారద గొంతులో వణుకు లేకుండా అడగటానికి ప్రయత్నించింది. అవును చెప్పానుగా, ఎందుకలా అడుగుతున్నావు? రఘురాం కాస్త చిరాకు పడ్డాడు. ఆదివారం క్లయింట్స్ మీటింగ్స్ ఉండవు కదా రఘు, పైగా నువ్వు అశోక్ నగర్ వైపు ఎందుకు వెళ్ళావు? శారద సూటిగా అడిగింది. రఘురాం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షూ విప్పుతున్న చేతులు ఆగిపోయాయి. తన్నక్కడెవరో చూశారని అతను ఊహించలేదు. కానీ వెంటనే తేరుకున్నాడు. దాడి చేయటమే ఆత్మరక్షణ అని అతనికి తెలుసు. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నా మీద గూఢాచర్యం చేస్తున్నావా? ఆఫీస్ పని మీద బయటకు వెళ్తే ఎక్కడ తిరిగావని నిలదీస్తున్నావా? నీకు పిచ్చి ముదిరినట్టు ఉంది శారద, గట్టిగా అరిచాడు. నాకు పిచ్చి లేదు రఘు, పక్కింటి వసుంధర గారు నిన్ను చూశారు. వెనకాల ఎవరో అమ్మాయి కూడా ఉందంట. అదెవరు? అంజలే కదా? శారద గొంతు పెరిగింది. మొదటిసారి ఆమె రఘురాం నిలదీస్తుంది. రఘురాం కోపంతో ఊగిపోయాడు. అవును అంజలే, ఆమె నా కొలీగు,
ఆఫీస్ పని మీద వెళ్తూ లిఫ్ట్ ఇచ్చాను. దాంట్లో తప్పేముంది? నీలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్లకు అన్ని తప్పుగానే కనిపిస్తాయి. మొగుడు ఎవరితో మాట్లాడినా అనుమానమే. నువ్వు సురేష్తో గంటలు గంటలు కబుర్లు చెప్పినప్పుడు నేనేమన్నా అన్నానా? సురేష్తో నేను ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడతాను. నీలాగా ఆదివారాలు షికార్లు తిరగను. శారద కన్నీళ్లతో అరిచింది. చాలు ఆపు, ఈ ఇంట్లో నేను ఉండలేను. ప్రశాంతత లేదు, నరకం నరకం చూపిస్తున్నావు అంటూ రఘురాం తన బ్యాగ్ విసిరి కొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి దబ్బేల్మని తలుపు వేసుకున్నాడు. శారద హాల్లో ఒంటరిగా మిగిలిపోయింది. రఘురాం మాటల్లోని నిజాయితీ లేనితనం ఆమెకు సుష్టంగా అర్థమైంది. అతను చేసింది తప్పు అని ఒప్పుకోకపోగా తనని దోషిగా నిలబెట్టాడు. ఇది గ్యాస్ లైటింగ్. ఎదుటి వారిని మానసికంగా దెబ్బతీసి వారిదే తప్పని నమ్మించే క్రూరమైన పద్ధతి. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరు భోజనం చేయలేదు. మంచం మీద పడుకుని శారద ఆలోచిస్తుంది. ఇన్నాళ్ళు తాను భరిస్తూ వచ్చింది. సర్దుకపోతే సరిపోతుందనుకుంది. కానీ ఇది సర్దుకుపోవటం కాదు, ఆత్మహత్యతో సమానం. రఘురాం మారతాడని ఆశించటం అవివేకమా? అసలు అంజలికి ఈ విషయంలో ఎంతవరకు పాత్ర ఉంది? ఆమెకు రఘురాం మీద ప్రేమ లేక కేవలం వాడుకుంటుందా? మర్నాడు ఉదయం రఘురాం లేచేసరికి శారద కనిపించలేదు. వంటింట్లో లేదు, హాల్లో లేదు. టీపాయ్ మీద ఒక కాగితం ఉంది. దాని కింద ఇంటి తాళాలు ఉన్నాయి. గుండెలో రాయపనట్లయింది రఘురాంకి. వణుకుతున్న చేతులతో ఆ కాగితం తీశాడు. రఘు, ప్రేమలో అనుమానం ఉండొచ్చు, కానీ అనుమానమే ప్రేమగా మారితే ఆ బంధం నిలబడదు. మీ స్వేచ్ఛకు, మీ ఆనందానికి నేను అడ్డు రాకూడదనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను. పుట్టింటికి కాదు, నా బతుకుని బతకడానికి. నన్ను వెతకద్దు శారద. రఘురాంకి నోట మాట రాలేదు. శారద వెళ్ళిపోయిందా? ఎంత ధైర్యం! ఎక్కడికి వెళ్తుంది? ఆమెకు లోకం తెలియదనుకున్నాడే, చేతకాంది అనుకున్నాడే. కానీ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది? వెంటనే అంజలికి ఫోన్ చేశాడు. హలో, అంజలి నిద్ర మత్తులో పలికింది. అంజలి, శారద ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్నారు రఘురాం కంగారుగా. వాట్, నిజంగానా? వావ్, గుడ్ న్యూస్ కదా సార్. ఇక మీకు ఫుల్ ఫ్రీడమ్ అంది అంజలి తేలికగా. ఆ మాట రఘురాంకి రుచించలేదు. గుడ్ న్యూస్ ఏంటి అంజలి? తన భార్య ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ఓ కమాన్ సార్, డ్రామా ఆడుతూ ఉంటుంది. 2 రోజులు పోతే అదే వస్తుంది. మీ టెన్షన్ పడకండి, ఈరోజు ఆఫీస్కి రండి, మనం లంచ్కి వెళ్దాం అంది అంజలి. ఫోన్ కట్ చేసిన రఘురాంకి మొదటిసారిగా అంజలి మాటల్లో స్వార్థం ధనించింది. శారద వెళ్ళిపోతే తనకు బాధగా అనిపిస్తుంది, కానీ అంజలికి సంతోషంగా ఉందా? అసలు శారద లేని ఇల్లు ఎంత భయంకరంగా ఉందో ఆ క్షణమే అతనికి అర్థం కావటం మొదలైంది. ఉదయం కాఫీ లేదు, ఉతికిన బట్టలు లేవు, వేడి నీళ్ళు లేవు. అన్నింటికి మించి తన కోసం ఎదురు చూసే మనిషి లేదు. శారద ఎక్కడికి వెళ్ళింది? శారద బస్టాండ్లో కూర్చుని ఉంది. చేతిలో చిన్న సూట్ కేసు, కళ్ళల్లో కన్నీళ్ళు లేవు. ఒక రకమైన తెగింపు ఉంది. పక్కనే ఎవరో ఆమెను పిలిచారు. శారద, నువ్వేనా? తిరిగి చూసింది. అక్కడ నిలబడి ఉంది సురేష్, శారద ఆఫీస్ కొలీగ్. ఎవరి పేరు చెప్తే రఘురాం నిత్యం గొడవపడేవాడు ఆ సురేష్. సురేష్ గారు, మీరిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది శారద. నేను క్యాంప్ మీద విజయవాడ వెళ్తున్నాను. నువ్వేంటి ఒంటరిగా? సార్ రాలేదా అడిగాడు సురేష్ చుట్టూ చూస్తూ. శారద ఏం సమాధానం చెప్పాలి? నిజం చెప్పాలా లేక దాచాలా? అంతలో ఆ ఫోన్ మోగింది. రఘురాం, లిఫ్ట్ చేయాలా వద్దా? లిఫ్ట్ చేస్తే మళ్ళీ అదే డ్రామానా? కానీ శారదకు తెలియని విషయం ఒకటి ఉంది. రఘురాంకి అప్పుడే ఒక నిజం తెలిసింది. ఇంట్లో శారద బీరువాలోంచి బట్టలు తీసుకుంటున్నప్పుడు ఒక పాత డైరీ కింద పడింది. రఘురాం అది తీసి చూశాడు. అందులో శారద రాసుకున్న మాటలు అతని గుండెని పిండేశాయి. ఈరోజు రఘు నా మీద అరిచారు, కానీ ఆయనకు తెలియదు డాక్టర్ గారు చెప్పిన విషయం. నా క్యాన్సర్ అని తెలిస్తే ఆయన తట్టుకోలేరు, అందుకే దాస్తున్నాను. నా ఆయుష్ ఇంకొద్ది రోజులే అని తెలిసినాం. ఈ చివరి రోజుల్లో ఆయన ప్రేమను పొందాలని ఆశపడ్డాను. కానీ ఆయన అనుమానమేం నన్ను రోగం కంటే ముందే చంపేస్తుంది.
రఘురాం చేతిలోని డైరీ జారిపోయింది. కాళ్ళ కింద భూమి నిజంగానే బద్దలైనట్లు అనిపించింది. క్యాన్సరా శారదక? తను రాక్షసుల్లో ప్రవర్తించానాం. తన చావుతో పోరాడుతూ ఉంటే తాను అంజల్తో షికార్లు తిరిగానాం. శారద అని గట్టిగా అరిచాడు రఘురాం. ఆ అర్థనాదం ఆ 4 గోడల మధ్య ప్రజ్వలించింది. కానీ సమాధానం ఇచ్చే మనిషి అక్కడ లేదు. చేతిలో ఉన్న డైరీ బరువుగా అనిపిస్తుంది. అది కేవలం పుస్తకం కాదు, తన భార్య గుండె చప్పుడు, ఆగిన గుండె చప్పుడు. వణుకుతున్న చేతులతో డైరీ తర్వాతి పేజీ తిప్పాడు. అందులో కొన్ని మందుల చీటీలు, ఒక హాస్పిటల్ రిపోర్టు మర్తపెట్టి ఉన్నాయి. స్టేజ్ 3 ఓవేరియన్ క్యాన్సర్ అని ఇంగ్లీష్లో టైప్ చేసి ఉన్న అక్షరాలు రఘురాం కళ్ళను పొడిచాయి. కింద డాక్టర్ పేరు, డాక్టర్ సుధాకర్, ఆంకాలజిస్ట్. ఆ క్షణం రఘురాం మెదడు మొద్దుబారిపోయింది. కాళ్ళలో శక్తి ఉడిగిపోయినట్లయి అక్కడే నేల మీద కూలబడిపోయాడు. ఇన్నాళ్ళు తను శారదను ఎంత శోభ పెట్టాడు. నీ కొంట్లో బద్ధకం ఎక్కువైంది అని తనన్నప్పుడు ఆమె నిజంగానే నొప్పితో మెలికలు తిరుగుతుందేమో. ముఖం ఎందుకు అలా పీక్కపోయింది? ఎవరి మీద బెంగ అంతను ఎత్తి పొడిచినప్పుడు ఆమె చావు భయంతో పోరాడుతుందేమో. గత 6 నెలలుగా శారద ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆమె బరువు తగ్గటం, తరచుగా అలసిపోవటం, అర్ధరాత్రి లేచి బాత్రూంలో ఉండటం, అవన్నీ అనారోగ్య క్షణాలని తను ఎందుకు గ్రహించలేకపోయాడు? అనుమానం అనే పొర కళ్ళను కప్పేస్తే కళ్ళెదుట ఉన్న నిజం కూడా కనిపించదని రఘురాంకి ఆలస్యంగా బోధపడింది. వెంటనే లేచాడు. ఆ రిపోర్ట్ తీసుకుని బయటకు పరిగెత్తాడు. కారు స్టార్ట్ చేసి ఆ రిపోర్ట్లో ఉన్న హాస్పిటల్ అడ్రస్కి వెళ్ళాడు. రాత్రి 10 దాటుతుంది. హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది. రిసెప్షన్లో బతిమలాడి డాక్టర్ సుధాకర్ ఇంటి అడ్రస్ కనుక్కున్నారు. అదృష్టవశాత్తు డాక్టర్ ఇల్లు హాస్పిటల్ వెనకాలే ఉంది. డాక్టర్ సుధాకర్ రఘురాంని చూసి ఆశ్చర్యపోయారు. చేతిలో శారద రిపోర్ట్ చూడగానే విషయం అర్థమైంది. రండి మిస్టర్ రఘురాం, ఇన్నాళ్ళకు వీలు చిక్కిందా భార్య గురించి ఆరా తీయటానికి? డాక్టర్ గొంతులో ఆగ్రహం ఉంది. రఘురాం తలదించుకున్నాడు. డాక్టర్, ఆమెకు నిజంగానే మాట పెగలడం లేదు. అవును, అడ్వాన్స్ స్టేజ్ 6 నెలల క్రితమే తెలిసింది. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడితే కొన్నాళ్ళు ఆయుష్ పెంచొచ్చు అని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి వద్దంది. మా వారికి తెలిస్తే తట్టుకోలేరు, ఆయన చాలా సెన్సిటివ్ అని చెప్పింది. సర్జరీకి డబ్బులు అడిగితే మీరెక్కడ కంగారు పడతారో అని కేవలం పెయిన్ కిల్లర్స్తో నెట్టుకొస్తుంది. అసలు ఆమె ఎంత స్ట్రెస్లో ఉందో తెలుసా మీకు? మానసిక ప్రశాంతత ఉంటే మందులు పనిచేస్తాయి. కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడు ఏదో భయం, దిగులు. ఆ ఒత్తిడే క్యాన్సర్ కన్నా వేగంగా ఆమె తినేస్తుంది. డాక్టర్ మాటలు రఘురాం గుండెను కొరడాతో బాదినట్లున్నాయి. ఆమె చాలా సెన్సిటివ్ అని శారద తన గురించి చెప్పిందా? తను ఆమెను అనుమానించి నరకం చూపిస్తూ ఉంటే ఆమె తన గురించి డాక్టర్ దగ్గర ఎంత గొప్పగా చెప్పింది. డాక్టర్, ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు? ఇంటి నుండి వెళ్ళిపోయింది. రఘురాం కన్నీళ్లతో అడిగాడు. ఏమో మిస్టర్ రఘురాం, ఆమె శరీరం చాలా బలహీనంగా ఉంది. ఈ సమయంలో ఆమెకు కావాల్సింది విశ్రాంతి, ప్రేమ. అవి 2 మీ దగ్గర దొరక్కే వెళ్ళిపోయి ఉంటుంది. వెతకండి. ఆమె బతికి ఉండాలంటే వెంటనే ట్రీట్మెంట్ అందాలి అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోయారు. అదే సమయంలో నగరం పొలిమేరల్లో ఉన్న బస్టాండ్. శారద బెంచ్ మీద కూర్చుని ఉంది. పక్కన సురేష్ నిలబడి ఉన్నాడు. శారద, ఇది పిచ్చి నిర్ణయం. నీకు ఆరోగ్యం బాగులేనప్పుడు ఇలా ఇల్లు వదిలి రాకూడదు. పద, మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఆవిడకు చెప్తాను, తను నిన్ను బాగా చూసుకుంటుంది. సురేష్ ప్రాధేయపడుతున్నాడు. శారద నీరసంగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. వద్దు సురేష్ గారు, మీ సహాయానికి కృతజ్ఞతలు. కానీ నేను అక్కడికి వస్తే రఘు మళ్ళీ మిమ్మల్ని అనుమానిస్తారు. నా వల్ల మరొకరి కాపురం పాడవకూడదు. నా బతుకు ఎలాగో అయిపోయింది. చివరి రోజులో ప్రశాంతత కావాలి. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. కనీసం మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళండి అన్నాడు సురేష్. వద్దు, ముసలి ప్రాణాలు. నేను చావుకు దగ్గరగా ఉన్నానని తెలిస్తే వాళ్ళు నాకంటే ముందే చనిపోతారు. వాళ్ళ దృష్టిలో నేను ఇంకా సుఖంగా కాపురం చేసుకుంటున్న కూతురుగానే ఉండాలి. నా చావు వార్త మాత్రమే వాళ్లకు చేరాలి, నా కష్టం కాదు.
శారద మాటల్లోని వైరాగ్యం చూసి సురేష్ కళ్ళు చెమర్చాయి. ఆమె ఎంత గొప్ప మనిషో, రఘురామ్ ఎంత అదృష్టహీనుడో అతనికి అర్థమైంది. సరే, కనీసం నేను చెప్పిన ఈ శాంతి నిలయం ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ నా స్నేహితురాలు నిర్మల ఉంటుంది. ఆమె మిమ్మల్ని చూసుకుంటుంది. అక్కడెవరికి మీ గురించి తెలియదు, ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒక అడ్రస్ రాసిచ్చాడు సురేష్. శారద ఆలోచించింది. ఎక్కడికైనా వెళ్ళాలి. ఇక్కడ ఉంటే రఘురాం వెతుక్కుంటూ రావచ్చు, లేదా తన మనసే బలహీనపడి మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళామని చెప్పవచ్చు. సరే వెళ్తాను, కానీ ఒక్క మాట సురేష్ గారు, రఘు ఒకవేళ మిమ్మల్ని అడిగితే దయచేసి నా ఆచూకు చెప్పకండి. ఆయన నన్ను వెతక్కూడదు, నన్ను మర్చిపోవాలి. అప్పుడే ఆయన ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు అంది శారద. సురేష్ బరువెక్కిన గుండెతో తలూపాడు. దూరంగా వస్తున్న బస్సు ఎక్కి శారద చీకట్లో కలిసిపోయింది. మర్నాడు ఉదయం రఘురాంకి రాత్రంతా నిద్రలేదు. కారులోనే కూర్చుని ఉన్నాడు. తెల్లవారగానే ఇంటికి వచ్చాడు. ఇల్లంతా వెతికాడు. ఆమె వాడే బట్టలు, నగలు అన్నీ అలాగే ఉన్నాయి. కేవలం 2 జతల చీరలు, తన డైరీ మాత్రమే తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయిన తర్వాత మిగిలిన శూన్యం అంతే ఆమె ఆస్తి. ఫోన్ మోగింది. అంజలి. స్క్రీన్ మీద పేరు చూడగానే రఘురాంకి అసహ్యం వేసింది. నిన్న దాకా ఆ పేరు కనిపిస్తే ఏదో తెలియని ఉత్సాహం ఉండేది, కానీ ఇప్పుడు అదొక విషపు చుక్కలా కనిపిస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ రఘు, ఏంటి ఇంకా రాలేదు? ఆఫీస్కి డుమ్మానా? నిన్న మనం వెళ్ళిన లాంగ్ డ్రైవ్ గురించి నేను ఇంకా ఆలోచిస్తున్నాను. అంజలి కొంటగా మాట్లాడింది. అంజలి శారద క్యాన్సర్. రఘురాం గొంతు గడ్డకట్టుకపోయింది. అవతల వైపు నిశ్శబ్దం. ఓ మై గాడ్, నిజమా? సో సాడ్. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అంజలి గొంతులో సానుభూతి కన్నా ప్రాక్టికాలిటీ ఎక్కువ ధ్వనించింది. ఏం చేయాలి? వెతకాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్నారు రఘురాం ఆవేశంగా. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఆ ఖర్చులు నీ నెత్తి మీద పడతాయన్నమాట. అయినా అడ్వాన్స్ స్టేజ్ అంటే కష్టం కదా రఘు. నువ్వు ఎమోషనల్గా వీక్ అవ్వకు. లైఫ్ మస్ట్ గో ఆన్. నువ్వు ఈరోజు సాయంత్రం ఇంటికి రా, మనం మాట్లాడుకుందాం అందే అంజలి. ఆ మాటలతో రఘురాంకి పిచ్చెక్కినంత పనైంది. మనం మాట్లాడుకోవడమా? నా భార్య చావు బతుకుల్లో ఉంటే నీకు రొమాన్స్ కావాలా? చీ, నీలాంటి దానికోసమా నేను శారదను బాధ పెట్టింది? శారద కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు. ఇకపై నాకు ఫోన్ చేయకు అని ఫోన్ నేలకేసి కొట్టారు రఘురాం. ఫోన్ ముక్కలైపోయింది. దాంతోపాటే అతనికి అంజలి మీద ఉన్న మోసు కూడా పటాపంచలైపోయింది. అనుమానం అనేది కేవలం మనసులో పుట్టదు, అది మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం వల్ల, మన అభద్రత భావం వల్ల కూడా పెరుగుతుందని అతనికి అర్థమైంది. అంజల్ లాంటి వాళ్ళ సాన్నిహిత్యం తనలోని స్వార్థాన్ని పెంచింది. ఇప్పుడు రఘురాం ఒంటరివాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరాడు. మొదట శారద పుట్టింటికి వెళ్ళాలి. ఒకవేళ అక్కడ ఉందేమో. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు అతనికి శారద జ్ఞాపకాలే. ఒకసారి తన ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తే ఆకలితో ఉండి కూడా తను వచ్చేదాకా తినకుండా ఎదురు చూసిన శారద, తను జ్వరం వచ్చి పడుకుంటే రాత్రంతా మేల్కొని నుదుటి మీద తడిగుడ్డ వేసిన శారద, ఏంటి శారద నీకు నేనంటే అంత ప్రేమ అని అడిగితే, మీరు నా భర్త కదా, ఇంకెవరిని ప్రేమిస్తాను అన్న అమాయకంగా నవ్విన శారద. ఆ నవ్వుని, ఆ ప్రేమను తను ఎంత దారుణంగా హత్య చేశాడు. శారద వల్ల ఊరు చేరుకున్నాడు. పాత పెంకుటిల్లు. వరండాలో శారద వాళ్ళ నాన్నగారు పేపర్ చదువుతున్నారు. రఘురాంని చూడగానే ఆయన ముఖం వెలిగిపోయింది. రండి అల్లుడు గారు, రండి. ఏంటి కబుర్ చేయకుండా వచ్చారు? అమ్మాయి రాలేదా అని వెనకాల చూశారు. రఘురాం గుండె బద్దలైంది. శారద ఇక్కడికి రాలేదు. లేదు మామయ్య గారు, ఆఫీస్ పని మీద ఇటువైపు వచ్చాను. శారద రానంటే పలకరించి వెళ్దామని అబద్ధం చెప్పాడు. గొంతు తడబడకుండా ఉండడానికి చాలా కష్టపడ్డాడు. బాగా చేశారు బాబు. శారద ఎలా ఉంది? ఫోన్ చేసి 2 రోజులైంది. దానికి మా మీద బెంగ ఎక్కువ. మీరు బాగా చూసుకున్నారు కదా. దానికి చిన్నప్పటి నుంచి ఆరోగ్యం కాస్త సున్నితం అంటూ మంచినీళ్ళు తెచ్చిచారా ఆయన. ఆయనలో నమ్మకం చూస్తూ ఉంటే రఘురాంకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుంది. నేను బాగా చూసుకోవటం లేదు మామయ్య, దాన్ని చంపేస్తున్నాను అని గట్టిగా అరవాలనిపించింది. కానీ
ఆ వృద్ధుడి కళ్ళల్లోని ఆనందాన్ని ఆవిరి చేయలేకపోయాడు. బాగానే ఉంది మామయ్య, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కాసేపు కూర్చొని అక్కడి నుండి బలవంతంగా బయటపడ్డాడు. తిరుగు ప్రయాణంలో రఘురామ్కి ఒక ఆలోచన వచ్చింది. సురేష్, శారద ఆఫీస్లో క్లోజ్గా మాట్లాడేది సురేష్తోనే. ఒకవేళ అతనికి ఏమైనా తెలిసి ఉంటుందా? వెంటనే సురేష్ నెంబర్కి డయల్ చేయబోయి ఫోన్ పగిలిపోయిందని గుర్తొచ్చింది. దగ్గరలోని బూత్కి వెళ్ళి సురేష్కి ఫోన్ చేశాడు. హలో సురేష్, చెప్పండి సార్. సురేష్ గొంతులో కాస్త తడబాటు. శారద కనిపించట్లేదు సురేష్, నిన్నటి నుంచి ఇంటికి రాలేదు, నీకేమైనా తెలిసిందా? రఘురామ్ ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు. ఇన్నాళ్ళు ఏ సురేష్ని చూసి అసహించుకున్నాడు, ఇప్పుడు అదే సురేష్ని బతిమలాడుతున్నాడు. నాకు తెలియదు సార్, ఆఫీస్ కూడా రాలేదు కదా. సురేష్ అబద్ధం చెప్పాడు శారదకిచ్చిన మాట కోసం. ప్లీజ్ సురేష్, అబద్ధం చెప్పకు. ఆమె క్యాన్సర్ అని తెలిసింది. ఆమెకు ట్రీట్మెంట్ కావాలి, లేకపోతే చనిపోతుంది. ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. రఘురామ్ బూత్లోనే ఏడ్చేశాడు. సురేష్ షాక్ అయ్యాడు. రఘురామ్ ఏడుస్తున్నాడా? అహంకారి, అనుమానపు మనిషి ఏడుస్తున్నాడా? కానీ శారద మాట గుర్తొచ్చింది. ఆయనకు తెలిస్తే నా చివరి రోజులు ప్రశాంతంగా ఉండవు. హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ నా మీద జాలతో చూస్తూ ఉంటే నేను తట్టుకోలేను. సారీ సార్, నాకు నిజంగా తెలియదు అని సురేష్ ఫోన్ పెట్టేశాడు. కానీ అతని మనసులో అలజడి మొదలైంది. రఘురామ్ నిజంగా మారాడా? ఈ విషయం శారదకు చెప్పాలా? ఇక్కడ శాంతి నిలయం ఆశ్రమంలో శారద ఒక చిన్న గదిలో మంచం మీద పడుకుని ఉంది. ఆశ్రమం వాతావరణం ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రాగాలు, గోదావరి నది గాలి. ఆశ్రమం నడిపి మాతాజీ వచ్చి శారద నుదుటి మీద చేయి వేశారు. జ్వరం ఎక్కువగా ఉంది తల్లి, మందులు వేసుకున్నావా? వేసుకున్నాను మాతాజీ. నా శరీరం కన్నా మనసుకి విశ్రాంతి కావాలి అంది శారద నీరసంగా. గతం బరువు దించుకుంటేనే మనసు తేలికపడుతుంది. ఇక్కడ అందరూ ఏదో ఒక బాధను పోగొట్టుకోవడానికి వచ్చిన వారే. నీ కథ ఏంటో నాకు తెలియదు, కానీ కన్నీళ్లు మాత్రం సమస్యకు పరిష్కారం కావు అని ఓదార్చారు మాతాజీ. శారద కిటికీలోంచి బయటకు చూసింది. దూరంగా నది పారుతుంది. తన జీవితం కూడా ఆ నదిలాగే చివరి దశకు చేరుకుంటుందా? రఘురామ్ ఇప్పుడు ఏం చేస్తుంటారు? తన గురించి ఆలోచిస్తుంటారా, లేక పీడ విరగడైంది ఆ నెంజలతో సంతోషంగా ఉన్నారా? ఆ ఆలోచన రాగానే గుండెలో ఏదో తెలియని నొప్పి. ప్రేమ చావదు, మనిషిని చంపేస్తుంది, కానీ అది చావదు. 2 రోజుల తర్వాత రఘురామ్ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేకపోయాడు. శారద క్యాన్సర్ విషయం గొడవలు బయటపడితే ఆమె పరువు పోతుందని భయం. ఆఫీస్కి వెళ్ళలేదు, అన్నం తినలేదు. గడ్డం పెరిగి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి వికారంగా తయారయ్యాడు. ఇంట్లో సోఫాలో కూర్చుని శారద ఫోటో చూస్తున్నాడు. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. పరుగున వెళ్ళి తలుపు తీశాడు. శారద. కానీ అక్కడ ఉంది శారద కాదు, ఒక కొరియర్ బాయ్. రఘురామ్ గారు మీరేనా? మీకు ఒక కవర్ వచ్చింది. సంతకం పెట్టి కవర్ తీసుకున్నాడు. అది ఒక లాయర్ నోటీస్ కాదు, చేతిరాతతో రాసిన ఉత్తరం. కవర్ మీద ఊరి పేరు లేదు, కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ సీల్ ఉంది. లోపల ఉత్తరం తీశాడు. రఘు, నేను చాలా దూరంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా కోసం వెతకవద్దు అని చెప్పాను కదా, ఎందుకు ఇంకా ఆరాటపడుతున్నారు? నా చావు నా నుదుటి మీద రాసిపెట్టి ఉంది, దాన్ని ఎవరూ ఆపలేరు. కనీసం ఈ చివరి మజిలీలో అయినా నన్ను, నా జ్ఞాపకాలను ప్రేమించడం నేర్చుకోండి. నా బీర్వాలో ఒక కొత్త చొక్కా దాచాను. వచ్చే నెల మీ పుట్టినరోజుకిద్దామని కొన్నాను. అది వేసుకోండి. ఆ చొక్కా వేసుకున్నప్పుడల్లా నేను మిమ్మల్ని హత్తుకున్నట్టే ఉంటుంది. మీరు బాగుండాలి, శారద. ఉత్తరం చదువుతూ ఉంటే రఘురామ్ కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్ళు రాలాయి. తను చనిపోతూ కూడా తన పుట్టినరోజు గురించి ఆలోచించిందా? వెంటనే బీరువా తెరిచాడు. అడుగున ఒక గిఫ్ట్ ప్యాక్ ఉంది. చింపి చూశాడు. స్కై బ్లూ కలర్ షర్టు, తను ఇష్టపడే రంగు. ఆ చొక్కాను గుండెలకు హత్తుకుని పసిపిల్లాల్లా బోర్ల పడి ఏడ్చాడు. కానీ ఆ ఉత్తరంలో ఒక క్లూ దొరికింది రఘురామ్కి. ఉత్తరం చివర చిన్నగా పెన్సిల్తో ఏదో రాసి చెరిపేసినట్టు ఉంది. కళ్ళద్దాలు పెట్టుకుని లైట్ వెలుతుల్లో జాగ్రత్తగా చూశాడు. అస్పష్టంగా 2 అక్షరాలు కనిపిస్తున్నాయి. గోదావరి.
గోదావరి జిల్లాల లేక గోదావరి తీరమాం? సురేష్ మాటల్లో తడబాటు. ఈ ఉత్తరం రఘురాంలో మళ్ళీ ఆశ చిగురించింది. సురేష్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈసారి బతమలాడడం కాదు, నిలదీయాలి. లేదంటే కాళ్ళు పట్టుకునైనా సరే నిజం చెప్పించుకోవాలి. రఘురాం వెంటనే బయలుదేరాడు సురేష్ ఇంటికి. ఇది ప్రాణాల పోరాటం. శారదం దక్కించుకోవడానికి, దేవుడితోనైనా యుద్ధం చేయడానికి రఘురాం సిద్ధమయ్యాడు. పశ్చాత్తాపం అది మనిషిని దహించే అగ్నిగుండం. అందులో కాలి బూడిదయ్యే వరకు మనిషికి తన తప్పుల తీవ్రత తెలియదు. రఘురాం ఇప్పుడు ఆ అగ్నిగుండంలోనే ఉన్నాడు. సురేష్ ఇంటి తలుపు దడాదడా బాధ రఘురాం. తలుపు తీసిన సురేషు రఘురాం అవతారాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఎప్పుడు ఇస్త్రీ నలగని బట్టలతో అహంకారంతో తలెత్తుకొని తిరిగే రఘురాం ఇప్పుడు నలిగిపోయిన చొక్కాతో, పెరిగిన గడ్డంతో, ఎర్రబన్న కళ్ళతో పిచ్చివాళ్ళ ఉన్నాడు. సార్ మీరు? సురేష్ మాట తడబడింది. సురేష్ నాకు తెలుసు. శారద ఎక్కడుందో నీకు తెలుసు. ఆ ఉత్తరంలో గోదా అని రాసి ఉంది. ఆ గోదావరి తీరమే కదా ఆ శాంతి నిలయం. అడ్రస్ ఇవ్వు సురేష్. రఘురాం గొంతులో ఆజ్ఞ లేదు, అభ్యర్థన ఉంది. సార్ ప్లీజ్, ఆమె ప్రశాంతతను చెడగొట్టకండి. ఆమె చివరి కోరిక అదే. మిమ్మల్ని మర్చిపోవాలని ఆమె ప్రయత్నిస్తుంది. సురేష్ అడ్డొచ్చాడు. రఘురాం ఒక్కసారి సురేష్ కాళ్ళ మీద పడ్డాడు. ఆ దృశ్యం చూసి సురేష్ భార్య నోట మాట రాలేదు. ఒక ఆఫీసర్ స్థాయి వ్యక్తి ఒక గుమస్తా కాళ్ళ మీద పడ్డమా? సురేష్, నేను భర్తగా ఆమె దగ్గరికి వెళ్ళటం లేదు. ఒక నేరస్తుడిగా వెళ్తున్నాను. ఆమె క్యాన్సర్ అని తెలిసాక కూడా నేను ఆమెను చూడలేకపోతే నా పాపానికి నిష్కృతి ఉండదు. ఆమె బతికినన్నాళ్ళు ఆమె కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటాను. ప్లీజ్ ఆమె నాకు దూరం చేయకు. ఆమె నా ప్రాణం సురేష్. రఘురాం ఏడుస్తూ ఉంటే ఆ బండరాయి లాంటి మనిషిలో వచ్చిన మార్పు సురేష్ మనసును కరిగించింది. సురేష్ నిట్టూర్చాడు. జోబులోంచి ఒక చిన్న చీటి తీసిచ్చాడు. రాజమండ్రి దగ్గర కోటలింగాల రేవు పక్కన శాంతినిలయం అనే ఆశ్రమం ఉంది. అక్కడే ఉంది. కానీ ఆమె పరిస్థితి బాగోలేదు. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టకండి అని హెచ్చరించాడు. రఘురాం ఆ చీటిని గుండెలకు హత్తుకొని థ్యాంక్స్ సురేష్, ఈ మేలు జన్మలో మర్చిపోలేను అంటూ పరుగున కారు దగ్గరికి వెళ్ళాడు. రాజమండ్రి ప్రయాణం. రఘురాం కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కానీ అతని మనసు గతమని హైవే మీద ప్రయాణిస్తుంది. పక్క సీట్లో శారద అతనికి గిఫ్ట్గా ఇచ్చిన స్కై బ్లూ కలర్ షర్టు ఉంది. రేడియోలో పాట వస్తుంది. ఎవ్వలే లేని వింతలే ఇది నాలో కలిగే. ఆ పాట వింటూ ఉంటే గుండె తరుక్కపోతుంది. పెళ్ళైన కొత్తలో ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఈ పాట విన్నారు. అప్పుడు శారద తన తల భుజం మీద వాల్చి, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి రఘు అని అంది. అప్పుడు తను ఏమన్నాడు? నువ్వు ఇలాగే ఉంటే ఉంటాం, కానీ ఆడవాళ్ళ బుద్ధులు ఎప్పుడు మారుతాయో ఎవరికి తెలుసు అని వెటకరంగా అన్నాడు. ఆనాటి తన మాటలు ఇప్పుడు బాకులే గుచ్చుకుంటున్నాయి. ఆ బుద్ధి మారలేదు. తనే మనిషి నుంచి మృగాన్లా మారాడు. అనుమానమనే భూతం తన చేత ఆ మాట అనిపించింది. సాయంత్రం 5 గంటలు. గోదావరి నది ఒడ్డున ఉన్న శాంతినిలయం ఆశ్రమం. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గాల్లో ధూపం వాసన, నది నీటి చప్పుడు, దూరంగా గుడిగంట శబ్దం. రఘురాం లోపలికి అడుగుపెట్టాడు. అతని గుండె వేగం పెరిగింది. అక్కడ కొంతమంది వృద్ధులు, రోగులు ధ్యానం చేసుకున్నారు. మాతాజీ ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. రఘురాం వెళ్ళి నమస్కరించారు. ఎవరి కోసం నాయనా? మాతాజీ ప్రశాంతంగా అడిగారు. శారద, నా భార్య ఇక్కడే ఉందట. రఘురాం గొంతు వణికింది. మాతాజీ అతని కళ్ళలకు సూటిగా చూశారు. ఆ చూపులో ఏదో తెలియని విచక్షత ఉంది. నువ్వేనా రఘురాం అంటే? అవును మాతాజీ. ఆమె నది మెట్ల దగ్గర కూర్చుని ఉంది. వెళ్ళు, కానీ గుర్తుపెట్టుకో, ఆమె శరీరం బలహీనంగా ఉంది, మనసు గాయపడి ఉంది. మళ్ళీ గాయం చేయడానికి వెళ్తే మాత్రం ఆ నదిలో దూకి చనిపోవడానికి ఆమె వెనకారదు అని హెచ్చరించారు. రఘురాం వడివడిగా నది మెట్ల వైపు నడిచాడు. సాయంకాలపు సూర్యుడు నదిలో ప్రతిబింబిస్తున్నాడు. అక్కడ చివరి మెట్ల మీద ఒక స్త్రీ రూపం తెల్లటి చీరలో జుట్టు వదులుగా వదిలేసి శూన్యములకు చూస్తూ కూర్చుంది. రఘురాం అడుగులు తనబడ్డాయి. ఆమె శారదేనా? ఒకప్పుడు నిండుగా కలగా ఉండే శారద
ఇప్పుడు సగం అయిపోయింది. ఎముకల గుడిలా తయారైంది. ఆమె కూర్చున్న భంగిమాలో నిస్సత్వ కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. రఘురాం నెమ్మదిగా ఆమె వెనక వెళ్ళి నిలబడ్డాడు. పిలవడానికి గొంతు పెగలడం లేదు. శారద అతి కష్టం మీద పిలిచాడు. ఆ పిలుపు గాల్లో కలిసిపోయింది. శారద కదల్లేదు. బహుశా తన భ్రమ అనుకుందేమో. శారద ఈసారి గట్టిగా పిలిచాడు. గొంతులో దుఃఖం పొర్లి వస్తూ ఉండగా శారద ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. రఘురాంని చూడగానే ఆమె కళ్ళల్లో ప్రాణం లేని భయం కదిలింది. కల కాదు, నిజమే. తనని హింసించే మనిషి ఇక్కడికి కూడా వచ్చేశాడు. ఆమె లేవడానికి ప్రయత్నించింది, కాని శక్తి లేక తూలిపోబోయింది. రఘురాం వెంటనే పట్టుకోబోయాడు. నన్ను ముట్టుకోకండి, శారద అరిచింది. ఆ అరుపులో శక్తి లేదు, కానీ తీవ్రమైన ద్వేషముంది. రఘురాం చేతులు వెనక్కి లాక్కున్నాడు. ఎందుకు వచ్చారు? నన్ను చంపటానికేనా? ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. ఈ కొద్ది రోజులు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇక్కడెవరున్నారు నాతో మాట్లాడడానికి? సురేష్ లేడు, పరాయి మగవాళ్ళు లేరు. కేవలం చావు చావు మాత్రమే నాకు తోడు. దాన్ని కూడా మీరు అనుమానిస్తారా? శారద ఆయాసపడుతూ మాట్లాడుతూ ఉంటే ప్రతి మాట రఘురాం గుండెను చీల్చేస్తుంది. రఘురాం మోకాల మీద కూలబడ్డాడు. తల నేల కానించి చిన్న పిల్లాల్లా ఏడవటం మొదలుపెట్టాడు. నన్ను క్షమించు శారద, నన్ను క్షమించు. నీ మనిషిని కాదు, రాక్షసుణ్ణి. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నీ కడుపులో ఉన్న క్యాన్సర్ కన్నా నా బుర్రలో ఉన్న అనుమానం అనే క్యాన్సర్ పెద్దది. అది నన్ను తినేసింది, నిన్ను బలి తీసుకుంది. శారద ఆశ్చర్యంగా చూసింది. రఘురాం ఏడుస్తున్నాడా? అహంకారి కళ్ళలో నీళ్ళ. క్షమించా. ఇప్పుడెందుకు రఘు? అంజలితో సుఖంగా ఉండలేకపోయారాం? ఆమె మిమ్మల్ని కాదన్నదా? అందుకే నా దగ్గరకు వచ్చారాం. శారద మాటల్లో ఇంకా నమ్మకం కలగటం లేదు. అంజలి కా శారద, అప్సరస దిగి వచ్చినా నాకు వద్దు. నువ్వు లేని ఇల్లు శ్మశానంలా ఉంది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది నువ్వు కేవలం నా భార్యవి కాదు, నా జీవితమని. ఆ డైరీ చదివాను. డాక్టర్ సుధాకర్ని కలిశాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసింది. నన్ను కొట్టు తిట్టు చంపేయి, కానీ నన్ను వెళ్ళిపోమని మాత్రం అనకు. నీ చివరి క్షణం వరకు నీ సేవ చేసుకుంటాను. ప్లీజ్ శారద. రఘురాం 2 చేతులు జోడించి వేడుకున్నాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం నిజమేనని శారద కనిపించింది. ఒక స్త్రీకి తన భర్త కళ్ళల్లోని భావం నిజమో కాదో ఇట్టే తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు ఆ కళ్ళల్లో అనుమానం చూసింది, ఇప్పుడు పచ్చి నిజాయితీని చూస్తుంది. ఆ మనసు కరిగింది, కానీ శరీరం సహకరించడం లేదు. రఘు, ఆలస్యమైపోయింది, చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు మీరు మారినా నా రాత మారదు కదా అంది నీరసంగా. లేదు శారద, ఏం కాదు, నేనున్నాను కదా. మనం హాస్పిటల్కి వెళ్దాం. పెద్ద డాక్టర్ని కలుద్దాం. నా ఆస్తి మొత్తం అమ్మేసైనా నేను బతికించుకుంటాను. నువ్వు లేకపోతే నేను బతకలేను. రఘురాం ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చేతులు మంచి ముక్కల చల్లగా ఉన్నాయి. నాకు బతకాలని లేదు రఘు. ఇన్నాళ్ళు మీ అనుమానాలతో చస్తూ బతికాను. ఇప్పుడు ఈ క్షణం మీరు మారారు అన్న తృప్తి చాలు. నా ఈ ప్రాణం గాల్లో కలిసిపోయినా పర్లేదు. శారద రఘురాం భుజం మీద తలవాల్చింది. ఆ స్పర్శ ఎన్నో ఏళ్ల తర్వాత రఘురాంకి దొరికిన అపురూపమైన స్పర్శ. ఆలనకు శారద, నీకేం కాదు అంటూ రఘురాం ఆమెను లేవదీయబోయాడు. హఠాత్తుగా శారద దగ్గింది. దగ్గుతుంటే నోటి నుండి రక్తం వచ్చింది. రఘురాం షర్ట్ మీద ఆ రక్తం మరక పడింది. శారద! రఘురాం భయంతో అరిచాడు. శారద కళ్ళు తేలేస్తుంది. ఆయాసం ఎక్కువైంది. రఘు, నాకు ఊపిరి ఆడట్లేదు. మాతాజీ, డాక్టర్! రఘురాం ఆశ్రమం దద్దరిల్లేలా అరిచాడు. అక్కడి వాళ్ళు పరుగున వచ్చారు. రఘురాం శారదను ఎత్తుకుని కారు వైపు పరిగెత్తాడు. ఆమె తల అతని ఛాతీ మీద వాలిపోయింది. ఆమె చేతిలోని గాజులు అతని మెడకు తగులుతున్నాయి. నన్ను వదిలి వెళ్ళకు శారద. ఇప్పుడే కదా నేను వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడే కదా నిజమైన కాపురం మొదలైంది. అప్పుడే దేవుడిలా చేస్తాడా? చేయనివ్వను. రఘురాం ఏడుస్తూనే ఆమెను కారులో పడుకోబెట్టాడు. కారు రాజమండ్రి సిటీ వైపు వాయు వేగంతో దూసుకెళ్ళింది. వెనుక సీట్లో మాతాజీ శారద తల పట్టుకుని కూర్చున్నారు. ధైర్యంగా ఉండు నాయనా, ఈశ్వర చిత్తం అన్నారు మాతాజీ.
ఈశ్వరుడి చిత్తమేంటో నాకు అనవసరం మాతాజీ, నా భార్య నాకు కావాలి. యముడితో పోరాడని తెచ్చుకుంటాను. సావిత్రి భర్త ప్రాణం తెచ్చింది, ఈ రఘురాం భార్య ప్రాణం తేలేడా? రఘురాం కళ్ళల్లో ఆవేశం, సంకల్పం చూసి మాతాజీ మౌనంగా ఉండిపోయారు. హాస్పిటల్ ఐసీయూ ముందు పడిగాపులు. డాక్టర్లు హడావిడిగా తిరుగుతున్నారు. రఘురాం ఐసీయూ తలుపు అద్దంలోంచి చూస్తున్నాడు. శారద ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. ఎన్నో వైర్లు, ట్యూబ్లు ఆమె శరీరానికి చుట్టుకొని ఉన్నాయి. ఆ దృశ్యం చూస్తూ ఉంటే రఘురాంకి తన మెడకు ఉరి బిగిస్తున్నట్టుగా అనిపించింది. దేవుడా, ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క ఛాన్స్. ఇన్నాళ్ళు ఆమెను ఏడిపించాను. కనీసం ఒక్క నెల ఆమెను సంతోషంగా చూసుకునే అవకాశం ఇవ్వు. ఆ తర్వాత నా ప్రాణం తీసుకో అని మనసులో వేడుకున్నాడు. డాక్టర్ సుధాకర్ బయటకు వచ్చారు. రఘురాం పరుగున వెళ్ళాడు. డాక్టర్, ఎలా ఉంది? డాక్టర్ ముఖం గంభీరంగా ఉంది. మిస్టర్ రఘురాం, నిజం చెప్పాలంటే పరిస్థితి చాలా క్రిటికల్. క్యాన్సర్ ఊపిరితిత్తులకు పాకింది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఆమె బతకడం చాలా కష్టం. మేము ప్రయత్నిస్తున్నాం, కానీ మిరాకిల్ ఏదైనా జరిగితే తప్ప చెప్పలేం అని చేతులు దులిపేసుకున్నారు. రఘురాం అక్కడ ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. అప్పుడే అంచెల దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది. రఘురాం పాత ఫోన్ సిమ్ని కొత్త ఫోన్లో వేసుకున్నాడు కదా. హాయ్ రఘు, ఇంకా ఆ సెంటిమెంట్ డ్రామాలోనే ఉన్నావా? ఈ వీకెండ్ పార్టీ ఉంది, వస్తున్నావు కదా? ఆ మెసేజ్ చూడగానే రఘురాంకి అసహ్యం వేసింది. వెంటనే రిప్లై ఇచ్చాడు. నా భార్య చావు బతుకుల్లో ఉంటే నాకు పార్టీలా? చీ, ఇకపై నాకు మెసేజ్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. గుడ్ బై. బ్లాక్ బటన్ నొక్కాడు. అంజలి అనే అధ్యాయం శాశ్వతంగా ముగిసింది. ఇప్పుడు మిగిలింది కేవలం శారద మాత్రమే. రాత్రి 2 గంటలు ఐసీయూ నుండి నర్సు బయటకు వచ్చింది. రఘురాం గారు, పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంది. రఘురాం గుండె వేగంగా కొట్టుకుంది. ఇది చివరి పిలుపా లేక ఆశకిరణమా? వణుకుతున్న కాళ్లతో ఐసీయూలోకి పరుగుపెట్టాడు. ఐసీయూ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కేవలం మానిటర్ నుంచి వచ్చే బీప్ బీప్ శబ్దం, ఆక్సిజన్ మాస్క్ నుండి వచ్చే బుడగల శబ్దం తప్ప అక్కడ ఇంకేం వినిపించడం లేదు. ఆ శబ్దాలు రఘురాం గుండె చప్పుడు కన్నా భయంకరంగా ఉన్నాయి. తెల్లటి బెడ్ మీద శారద పడుకుని ఉంది. ఒకప్పుడు నిండుగా కాంతివంతంగా ఉండే ఆ ముఖం ఇప్పుడు రక్తహీనతతో పాలిపోయి ఉంది. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు చికిత్స వల్ల పాలిపోగా మిగిలిన పల్చటి జుట్టు. ఆమెను చూస్తూ ఉంటే రఘురాం గుండెను ఎవరో పిండేస్తున్నట్టు అనిపించింది. రఘురాం నెమ్మదిగా ఆ మంచం పక్కన కూర్చున్నాడు. వణుకుతున్న చేతులతో ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ తెలియగానే శారద కన్నెప్పులు కదిలాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ చూపులో ఆశ్చర్యం లేదు, కేవలం ఒక రకమైన శాంతి ఉంది. రఘు ఆక్సిజన్ మాస్క్లోంచి ఆమె గొంతు చాలా సన్నగా నీరసంగా వినిపించింది. మాట్లాడకు శారద, ఆయాసం వస్తుంది. నేను వచ్చాను కదా, ఇకంతా మంచి జరుగుతుంది. రఘురాం కన్నీళ్లను దిగమింగుకుంటూ అన్నాడు. శారద పెదవుల మీద సన్నని చిరునవ్వు మెరిసింది. ఎందుకు వచ్చారు రఘు? విడిపోయిన బంధాన్ని అతికించడానికి వచ్చారా, లేక నా చావును దగ్గరుండి చూడడానికి వచ్చారా? ఆ మాటలు రఘురాం హృదయాన్ని బాకుల్లో పొడిచాయి. అలా అనుకు శారద, నేను రాక్షసుణ్ణి, నిజమే, కానీ ఇప్పుడు మారాను. నీ డైరీ చదివాను, నువ్వు పడ్డ నరకం నాకు తెలిసింది. నన్ను క్షమించు అని అడగను, ఎందుకంటే నా తప్పుకు క్షమాపణ సరిపోదు. కానీ ఒక్క అవకాశం ఇవ్వు, ఈ ఒక్కసారి బతికిరా. నీ కాళ్ళ దగ్గర కూర్చుని సేవ చేసుకుంటాను. నా అనుమానం అనే జబ్బుని నా ప్రేమాగ్నిలో కాల్చేశాను. ఇప్పుడు మిగిలింది స్వచ్ఛమైన రఘురాం మాత్రమే. ప్లీజ్ శారద, నా కోసం బతుకు. శారద కళ్ళల్లో నీళ్ళు నిండాయి. పక్కకు జారి దిండులో ఇంకిపోయాయి. నాకు ఆశ లేదు రఘు, శరీరం సహకరించడం లేదు. ఒకవేళ నేను బతికినా రేపు మళ్ళీ మీకు నా మీద అనుమానం రాదని గ్యారెంటీ ఏంటి? అందం ఆరోగ్యం ఉన్నప్పుడే అనుమానించారు. ఇప్పుడు ఈ జబ్బు పడ్డ శరీరాన్ని, ఈ వికారమైన రూపాన్ని మీరు భరించగలరా? జాలి వేరే, ప్రేమ వేరే రఘు. మీ కళ్ళలో ఇప్పుడున్నది జాలి మాత్రమే అంది శారద నిష్ఠురంగా. కాదు శారద, ఈ జాలి కాదు, పశ్చాత్తాపం నుండి పుట్టిన ప్రేమ. అప్పుడు నీ అందాన్ని చూసి ప్రేమించాను, అందుకే అది అనుమానంగా మారింది. ఇప్పుడు నీ ఆత్మని ప్రేమిస్తున్నాను,
అది శాశ్వతం. నువ్వెలా ఉన్నా సరే ఈ రఘురామ్కి నువ్వే లోకం. నువ్వు లేని ఈ లోకంలో నిన్నొక క్షణం కూడా బతకలేను అని రఘురాం ఆమె చేతిని తన కళ్ళకద్దుకుని బోర్న ఏడ్చాడు. ఆ ఏడుపు ఆ గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అది నటించే ఏడుపు కాదు. ఒక పసిపిల్లవాళ్ళ తల్లిని కోల్పోతున్న బిడ్డలా అతను రోధిస్తున్నాడు. ఆ కన్నీళ్లు శారద చేతిని తడిపాయి. ఆ క్షణం శారదలో ఓ కొత్త చైతన్యం కలిగింది. ఇన్నాళ్ళు ఆమె చావును కోరుకుంది. కారణం తన భర్తకు తానంటే ఇష్టం లేదని. కానీ ఇప్పుడు తన కోసం ఇంతలు తప్పించిపోతున్న మనిషిని వదిలి వెళ్ళటం న్యాయమా? తనను అనుమానించిన నోటితోనే ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు. అంతలో మానిటర్ శబ్దం మారింది. పీ అని శబ్దం. శారద గుండె వేగం పడిపోతుంది. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. రఘురాం భయంతో లేచాడు. డాక్టర్ డాక్టర్ అని అరిచాడు. డాక్టర్ సుధాకర్, నర్సులు పరుగున వచ్చారు. మీరు బయట ఉండండి అని రఘురాంని బయట గెంటేసి తలుపులు వేశారు. బయట కారిడార్లో రఘురాం ఒక మూల కూలబడ్డాడు. ఎదురుగా దేవుడి ఫోటో ఉంది. దేవుడా, నాకు తెలుసు నేను పాపాత్ముణ్ణి. నిండు నూరేళ్లు చల్లగా ఉండవలసిన నా భార్యను నా అనుమానంతో ఏడిపించి ఈ స్థితికి తెచ్చాను. కాని దానికి శిక్ష ఆమెకు వెయ్యకు. నా ప్రాణం తీసుకో, ఆమెను బతికించు. ఆమెకి ఇంకా చాలా జీవితం ఉంది. ఆమె రాసిన కథలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని పూర్తి చేయనివ్వు అని మనసులోనే వేడుకున్నాడు. గంటలు గడిచాయి. అది చావు బతుకుల మధ్య జరిగిన యుద్ధం. ఒకవైపు క్యాన్సర్ అనే మృత్యువు, మరోవైపు భర్త పశ్చాత్తాపమని సంజీవని. తెల్లవారుజామున 4 గంటలు డాక్టర్ సుధాకర్ బయటకు వచ్చారు. అలసిపోయి ఉన్నారు, కానీ ముఖంలో చిన్న చిరునవ్వు. రఘురాం ఆశగా డాక్టర్ వైపు చూశాడు. మిరాకిల్ రఘురాం గారు, నిజంగా మిరాకిల్. ఆమె రెస్పాండ్ అయ్యారు. బీపీ నార్మల్కి వచ్చింది. ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గింది. ఆమెలో బతకాలనే కోరిక అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడేం ప్రమాదం లేదు, కానీ ట్రీట్మెంట్ చాలా కాలం పడుతుంది అన్నాడు డాక్టర్. రఘురాంకి ఆనందంతో మాట రాలేదు. డాక్టర్ చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 6 నెలల తర్వాత విశాఖపట్నం సముద్ర తీరం, ఒక అందమైన చిన్న ఇల్లు. బాల్కన్లోని చూస్తే సముద్రం కనిపిస్తుంది. అలల హోరు వినిపిస్తుంది. రఘురాం ఒక వీల్చైర్ని నెట్టుకుంటూ బాల్కన్లోకి వచ్చాడు. ఆ కుర్చీలో శారద కూర్చుని ఉంది. ఆమె తలకి ఒక స్కార్ఫ్ కట్టుకుని ఉంది. కీమోథెరపీ వల్ల జుట్టు ఇంకా రాలేదు. శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒకప్పటి భయం లేదు, ఓ కొత్త కాంతి ఉంది. చలిగా ఉందా శారద? రఘురాం ప్రేమగా అడిగాడు, ఆమె భుజాల చుట్టూ శాల్వ కప్పుతూ. లేదు రఘు, సముద్రం గాలి బాగుంది అంది శారద చిరునవ్వుతో. రఘురాం ఆమె పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. చేతిలో ఒక పుస్తకం ఉంది. ఈరోజు ఏం చదువుకుంటావు? ఎద్దనపూడి గారి విజేత నవల చదవనా? నీకిష్టం కదా అని అడిగాడు. శారద నవ్వింది. వద్దు, ఈరోజు నా కథ చదవండి. నీ కథ? అవును, నేను రాసిన కొత్త కథ, వెలుగు నీడలు. అది మీ గురించి అంది శారద. రఘురాం ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. గత 6 నెలలుగా అతను పూర్తిగా మారిపోయాడు. తన బ్యాంకు జాబుకి రాజీనామా చేసి శారద వైద్యం కోసం, ఆమె ప్రశాంతత కోసం ఈ ఊరు వచ్చేశాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆమెకు పళ్ళు తోమటం, స్నానం చేయించడం, మందులు వేయటం, ఆమెకిష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇదే అతని ప్రపంచం. అంజల్ లాంటి వాళ్ళ జ్ఞాపకం కూడా ఇప్పుడు అతనికి లేదు. సురేష్ ఇతర స్నేహితులతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడినా అది శారద ఆరోగ్యం గురించి. నా గురించి ఏం రాసావు శారదా? ఒక రాక్షసుడు ఎలా మారాడనా? రఘురాం నవ్వుతూనే అడిగాడు. కానీ ఆ నవ్వులో చిన్న బాధ ఉంది. కాదు, ప్రేమ అనేది ఒక తప్పును ఎలా సరిదిద్దుకుంటుంది అని రాశాను అంది శారద. ఆమె రఘురాం చేతిని తీసుకుని తన బుగ్గలు కాడించుకుంది. రఘు, నిజం చెప్పండి, ఇప్పుడు నన్ను చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? జుట్టు లేదు, ముఖం పాడైపోయింది. మీకు భార్యగా సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడైనా విసుగు అనిపించలేదా? రఘురాం ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. శారద, ఒకప్పుడు నేను ఒక అందమైన బొమ్మని ప్రేమించాను. ఆ బొమ్మ నాకే సొంతం కావాలనుకున్నాను.
అందుకే పగిలిపోతుందేమో అని భయపడ్డాను, అనుమానించాను. కానీ ఇప్పుడు ఆ బొమ్మలో ఉన్న దేవతను చూస్తున్నాను. ఆ దేవతకి సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు గర్వపడుతున్నాను. ఈ జుట్టు, ఈ రంగు, ఈ రూపం ఇవన్నీ మారతాయి. కానీ నువ్వు నా శారద ఎప్పటికీ మారవు. నీతో గడిపే ఈ క్షణాలు నాకు 1000 జన్మలతో సమానం. రఘురాం మాటలకు శారద కంటతడి పెట్టుకుంది. ఈసారి అవి ఆనంద బాష్పాలు. మీరు గెలిచారు రఘు, నీ ప్రేమ గెలిచింది. డాక్టర్లు 6 నెలలే బతుకుతానని చెప్పారు. కానీ మీ ప్రేమ నన్ను మృత్యు అంచుల దాకా వెళ్ళి వెనక్కి తెచ్చింది అని అంది. అంతలో ఫోన్ మోగింది. సురేష్. రఘురాం లిఫ్ట్ చేశాడు. హలో సురేష్. బాగుంది. ఈరోజు వాకింగ్ కూడా చేసింది. అవును, మళ్ళీ కొత్త కథ రాస్తుంది. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాం. రఘురాం ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. శారద రాసిన కథలను ఆడియో రూపంలో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాలనేది రఘురాం ఆలోచన. ఆమె కళని తన కలగా మార్చుకున్నాడు. ఫోన్ పెట్టేసి రఘురాం శారద వైపు చూశాడు. శారద, డాక్టర్ గారు వచ్చే వారం చెకప్కి రమ్మన్నారు. రిపోర్ట్స్ బాగుంటే మనం మన పాత ఇంటికి వెళ్దామా? అక్కడందరు నిన్ను అడుగుతున్నారు. వసుంధర గారు మన కాలనీ వాళ్ళు. శారద ఒక క్షణం ఆలోచించింది. పాత ఇల్లు, అక్కడ జరిగిన గొడవలు, అవమానాలు గుర్తొచ్చాయి. కానీ వెంటనే రఘురాం ముఖం చూసింది. అక్కడ ఇప్పుడు ఆ పాత భర్త లేడు, ఒక కొత్త స్నేహితుడు ఉన్నాడు. వెళ్దాం రఘు, కానీ ఒక కండిషన్ అంది కొంటగా. ఏంటి? ఇకపై నా ఫోన్కి ఎవరు కాల్ చేసినా మీరు అనుమానించకూడదు అంది నవ్వుతూ. రఘురాంకు నవ్వాడు. అనుమానం కాదు కదా, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే వచ్చి నిన్ను పిలిచినా నా పక్కన ఉన్నంత వరకు నిన్నెవరు తీసుకెళ్లలేరు అని ధైర్యంగా చెప్తాను అని అన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. సముద్ర పొలాలు తీరాన్ని తాకి వెనక్కి వెళ్తున్నాయి. జీవితం కూడా అంతే. కష్టాలు అలలా వస్తాయి వెళ్తాయి. కానీ ప్రేమ అనే తీరం బలంగా ఉంటే ఈ అలను చూసి భయపడవలసిన పని లేదు. శారద తల రఘురాం భుజం మీద వాలింది. రఘు, నాకు నిద్ర వస్తుంది, ఒక పాట పాడతారా అని అడిగింది. రఘురాం ఆమె జుట్టు నిమురుతూ మెల్లగా పాడడం మొదలుపెట్టాడు. కంటి పాప కదులుతూ ఉంటే కంటి రెప్పకు దూరమా. పాట వింటూ శారద ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆమె గుండె చప్పుడిప్పుడు లయబద్ధంగా ఉంది. రఘురాం ఆకాశం వైపు చూశాడు. ఒకప్పుడు అనుమానపు భర్తగా ఉన్న తాను ఇప్పుడు అనురాగ భర్తగా మారాడు. ఈ మార్పుకు కారణం శారద సహనం, ఆ మౌన వేదన. అనుమానం అనేది ఒక చీకటి గది అయితే నమ్మకం అనేది వెలుతురులేని ఆకాశం. ఇప్పుడు వారి దాంపత్యం ఆ ఆకాశమంతా విస్తృతంగా ప్రశాంతంగా ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.